బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డుని బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురంలో గత ఎన్నికల్లో జనసేన నుంచి కొన్నిదేల పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వంగా గీత వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ప్రచారంలో వంగా గీతను డిప్యూటీ సీఎంను చేస్తాను అని జగన్ చెప్పడంతో టఫ్ ఫైట్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వార్ వన్ సైడ్ చేసేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 70,279 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై పిఠాపురం నియోజకవర్గ ప్రజల మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. ఏలేరు కాలువ శుద్ధగడ్డ వాగుని ఆధునికీకరిస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే 100 కోట్ల రూపాయలతో టెంపుల్ సర్క్యూట్ సిటీగా పిఠాపురం సిటీని మారుస్తాను అని చెప్పారు. ఉప్పాడ తీర ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రతి మండలానికి ఆధునిక హాస్పిటల్ని నిర్మిస్తాను అన్నారు. పట్టు రైతుల కోసం ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తాను అని చెప్పారు. అలాగే ఆప్టిమైజింగ్ సెంటర్, సీడ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గొల్లప్రోలో కోల్డ్ స్టోరేజ్ని కూడా ఏర్పాటు చేస్తాము అంటూ నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారు. మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. ఉప్పాడ తీరంలో కాలుష్యం ఎక్కువగా ఉంది. కాలుష్యం సంక్షోభం అని చెప్పుకోవాలని అంటున్నారు. ఈ కాలుష్యం మత్స్యకారుల జీవనోపాధిపై ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. అక్కడున్న పరిశ్రమలు పారిశ్రామిక వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తూ ఉన్నారు. దీంతో మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి పిఠాపురంలో 12% జనాభా మత్స్యకారులే ఉంటారు. వాళ్ళ సమస్యల గురించి కమిటీ ఏర్పాటైనా ఎటువంటి ఫలితం కనిపించడం లేదు అని అంటున్నారు. టౌన్ మధ్యలో మినీ బస్ షెల్టర్ కావాలి అని జనం కోరుకుంటున్నారు. సెగ్మెంట్లో కొన్ని చోట్ల రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో నేను మీకు చూపిస్తాను. ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. ఉప్పాడ తీర ప్రాంత రక్షణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. మత్స్యకార కుటుంబాలకు మద్దతుగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 100 పడకలతో హాస్పిటల్ అప్గ్రేడ్ పనులు కొనసాగుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీల పనులు జరుగుతూ ఉన్నాయి. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీతో పనులు చేయిస్తూ ఉన్నారు. ఇక సంక్షేమ హాస్టల్స్లో RO ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధి పనుల్లో కూడా పురోగతి కనిపిస్తూ ఉంది. పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా చేసే ప్రణాళిక వేస్తూ ఉన్నారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. ఇవో నెగిటివ్గా ఉన్న అంశాలు. పవన్ కళ్యాణ్ ఎక్కువగా పిఠాపురంలో అందుబాటులో ఉండటం లేదు అని జనం అనుకుంటున్నారు. ఇన్ఛార్జీలకు పనులు అప్పచెప్తూ ఉన్నారు. సో ఇన్ఛార్జీలకు సమస్యలపై అవగాహన లేదు అని జనం అనుకుంటున్నారు. కొత్త పాత క్యాడర్ను కలుపుకునే విషయంలో కొంత వైఫల్యం కనిపిస్తోంది అని అనుకుంటున్నారు జనం. ఇక 5 మెన్ కమిటీ పనితీరు ముందుకు వెళ్ళకపోవడం మరో సమస్య. సమస్యలపై మత్స్యకారులు ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఇసుక రేషన్ మాఫియాలకు చెక్ పెట్టకపోవడం మరో నెగిటివ్ పాయింట్గా కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా నెగిటివ్ పాయింట్స్. ఇక పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 16.2% మంది అంటున్నారు. బాగుంది అని 21.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 37.9% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 10.8% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 13.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 24% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 76% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 18.9% మంది అన్నారు. బాగుంది అని 21.7% మంది అన్నారు. పర్వాలేదు అని 29.7% మంది చెప్తే బాగాలేదు అని 13.5% మంది అన్నారు. అస్సలు బాగాలేదు అని 16.2% మంది చెప్పారు. అంటే 29% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తే
71% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 21.6% మంది అన్నారు. బాగుంది అని 18.9% మంది చెప్పారు. పర్వాలేదు అని 35.2% మంది అన్నారు. బాగాలేదు అని 13.5% మంది చెప్పారు. అస్సలు బాగాలేదు అని 10.8% మంది జనం చెప్పారు. అంటే దగ్గరగా 24% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 76% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉందని అడిగితే 13% మంది చాలా బాగుందని చెప్తున్నారు. బాగుంది అని 9.8% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 51.4% మంది అంటున్నారు. బాగాలేదు అని 15% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10.8% మంది జనం చెబుతున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 18.9% మంది జనం చెప్పారు. బాగుంది అని 16.3% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 35.1% మంది జనం అన్నారు. బాగాలేదు అని 16.2% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని 13.5% మంది జనం అన్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయని 32.4% మంది అన్నారు. కావు అని 16.2% మంది జనం అన్నారు. కావచ్చు అని 29.7% మంది జనం చెప్తే తెలియదు అని 21.7% మంది జనం అన్నారు. ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయి అని 37.8% మంది చెప్పారు. కాదు అని 18.9% మంది జనం అన్నారు. కావచ్చు అని 27.1% మంది జనం చెప్పారు. తెలియదు అని 16.2% మంది జనం అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 24.4% మంది అన్నారు. పెరగలేదు అని 21.6% మంది చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 37.8% మంది అన్నారు. తెలియదు అని 16.2% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుందని 13.5% మంది అన్నారు. రాదు అని 21.6% మంది చెప్పారు. రావచ్చు అని 27.1% మంది జనం చెప్తే తెలియదు అని 37.8% మంది జనం అన్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 37.8% మంది చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 18.9% మంది జనం చెప్పారు. తెలియదు అని 43.3% మంది జనం అన్నారు. ఇవి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డు.